నమస్కారం మిత్రమా. ఈరోజు మనం ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మీ జీవితంలో మీ అతి పెద్ద కల ఏమిటి? మన బిజీ లోకంలో ఇతరుల విజయం గురించి, వారు కూడబెట్టిన సంపద గురించి, వారు వెంటాడే కలల గురించి మనం తరచూ సమాధానాల కోసం బయటివైపు చూస్తుంటాం. కానీ మీ సంగతేంటి? మీ హృదయం యొక్క నిజమైన కోరిక ఏమిటి? మీ కల నెరవేరేదేనా? కీర్తి, సంపద ఉందా? లేదా బహుశా అది అంతఃశాంతి, ఉద్దేశ్య భావన లేదా బాధల నుండి విముక్తి వంటి మరింత సూక్ష్మమైనది, మరింత లోతైనదా? ఈ ప్రశ్నకు సమాధానమివ్వడానికి మనం మొదట అంతర్గతంగా తిరగాలి, ఎందుకంటే గొప్ప కలలు నిశ్చల ప్రదేశం నుండి ఉద్భవిస్తాయి. మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు, మనం స్పష్టంగా చూడటం ప్రారంభిస్తాం. ఆ స్పష్టతలోనే మన నిజమైన ఆకాంక్షలు కనిపిస్తాయి. చాలా సంవత్సరాల క్రితం నేను కూడా నా లోతైన కోరిక కోసం వెతికాను. ఒక యువరాజుగా నాకు అన్నీ ఉన్నాయి: సంపద, అధికారం, లగ్జరీ. అయినా నాకు ఖాళీగా అనిపించింది. జీవితానికి అర్థమేమిటని ఆలోచించాను. ఉనికి యొక్క నిజమైన ఉద్దేశ్యమేమిటి? నేను నా రాజ్యాన్ని, నా అధికారాలను పక్కన పెట్టి అజ్ఞాతంలోకి అడుగుపెట్టాను. ఏకాంతంలో నేను వెంటాడుతున్న కల ఆస్తులు లేదా విజయాల ద్వారా నెరవేరేది కాదని నేను కనుగొన్నాను. బదులుగా అది మేల్కొలుపు, నా నిజస్వరూపానికి మేల్కొల్పడం మరియు ప్రస్తుత క్షణంలో శాంతిని కనుగొనడం. నిజమైన స్వేచ్ఛ బాహ్య వనరుల నుండి కాదు, లోపల మనం పెంపొందించుకునే స్వేచ్ఛ నుండి వస్తుందని నేను నేర్చుకున్నాను. మిత్రమా, అతి పెద్ద కల మరొకటి కాదు. తృప్తి, ఉనికి, వివేకం అనే కల అది. మీరు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రపంచం మీపై ఉంచిన అన్ని ఆశలను మీరు వదిలివేయగలిగితే ఎలా ఉంటుంది? మీ విలువను మీ వద్ద ఉన్నదాని ద్వారా నిర్వచించకపోతే, మీరు ఎవరు అనే దాని ద్వారా ఏమి నిర్వచించబడుతుంది? చాలా తరచుగా మనకు సంతోషాన్ని ఇస్తుందని మేము భావించే విషయాలను వెంటాడుతూ మన జీవితాలను గడుపుతాం. కానీ సంతోషం, నిజమైన ఆనందం భవిష్యత్తులో దొరకవు. ఇది ఇక్కడ, క్షణంలో దొరుకుతుంది. మీ శ్వాస, మీ ఆలోచనలు, మీ హృదయం ప్రస్తుతం మీ వద్ద ఉన్నవి సరిపోతాయని తెలుసుకోవడంలో ఇది కనుగొనబడుతుంది. మీ అతిపెద్ద కలను సాకారం చేసుకోవడానికి ఇది మొదటి అడుగు: వర్తమానంలో పూర్తిగా జీవించడం. మీరు అలా చేసినప్పుడు, మీ కోరికలన్నీ, మీ ఆశలు, మీ ఆశయాలు ఇప్పటికే మీలో ఉన్నాయని మీరు చూడటం ప్రారంభిస్తారు. అవి సుదూరమైనవి కావు, సాధించలేనివి కావు. అవి బుద్ధిపూర్వకంగా మరియు ఉద్దేశ్యం ద్వారా మాత్రమే పోషించాల్సిన విత్తనాలు. మన దృక్పథాన్ని మార్చినప్పుడు మన గొప్ప కలలు తరచుగా తలెత్తుతాయని నేను అర్థం చేసుకున్నాను. మనల్ని మనం వెంబడించే బదులు, మన ఆలోచనా విధానాన్ని, అనుభూతిని, చర్యను మార్చుకోవడంపై దృష్టి పెడితే ఎలా ఉంటుంది? ఒక్క క్షణం ఆలోచించండి. అవాస్తవ అంచనాల భారం లేకుండా ప్రతిరోజూ కౌగిలించుకోవడం ఎలా ఉంటుంది? భవిష్యత్తు గురించి ఆందోళనను పక్కన పెట్టి, ఉన్నదానితోనే ఉండాలా? చూడండి, కల ఒక గమ్యం కాదు. నిశ్శబ్ద క్షణాల్లో, నిశ్శబ్దంలో, దయ మరియు అవగాహన యొక్క సాధారణ చర్యలలో జీవించే ప్రయాణం ఇది. మీరు తీసుకునే ప్రతి శ్వాస, మీరు వేసే ప్రతి అడుగు మీ ముందు ఆవిష్కృత్. కాబట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ అతిపెద్ద కల ఏమిటి? మీతో మీరు ప్రశాంతంగా ఉండాలా? కరుణతో కూడిన జీవితాన్ని గడపడమేనా? వర్తమాన క్షణానికి మేల్కొల్పాలా? ఏది ఏమైనా, ఇది తెలుసుకోండి: ఆ కలను సాకారం చేసుకోవడానికి మార్గం తొందరపాటు, అంతులేని కృషి కాదు. ఇది ఉనికి, బుద్ధి మరియు స్వీయ కరుణ యొక్క ఒకటి. నీ కల నీలోనే ఉంది మిత్రమా. ఈ ప్రక్రియపై నమ్మకం ఉంది. ప్రయాణంలో నమ్మకం. మరియు గుర్తుంచుకోండి, గొప్ప నిధి గమ్యం కాదు. మీరు మార్గంలో నడుస్తున్నప్పుడు మీలో కనిపించే ప్రశాంతత ఇది. మీరు తీసుకునే ప్రతి శ్వాసతో మీ నిజమైన కల ఇప్పటికే ఆవిష్కృతమవుతోందని తెలుసుకుని, మీరు ప్రశాంతంగా, స్పష్టతతో మరియు ఉద్దేశ్యంతో నడవండి. నమస్తే.